వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి చూద్దాము. అంతేకాకుండా ఇవాళ మనం చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అండ్ న్యూ ఒక హై దగ్గర ఓపెన్ అయిన అనమాట. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ దానిపైన ఒక కొత్త హై కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ మనం ఇక్కడ డైలీ చార్ట్ చూసుకుంటే క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఒక పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ బాగా కిందికి వచ్చిందనమాట. అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవ్వడం జరిగింది, పైన నుంచి మళ్ళీ కిందికి రావడం జరిగింది అనమాట. సో ఒక జిగ్జాగ్ మూమెంట్ ఇవాళ మార్కెట్ మనకు చూపించింది, కానీ ఒక జోన్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఎటువైపు కూడా వన్ సైడెడ్ కంటిన్యూస్ మూవ్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఒకవేళ 5 minutes చార్ట్లో చూసుకుంటే క్లారిటీగా మనకు అర్థమవుతుంది. 5 minutes చార్ట్లో మనం ఇక్కడ చూసుకుంటే పొద్దున 9:15కి ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ ఫాల్ వచ్చిందనమాట. సో మనం చూసుకుంటే దాదాపు 23,630 దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ 23,415 దాకా వచ్చిందన్నమాట. కంటిన్యూస్గా మనకు ఒక మంచి ఫాల్ చూపించింది. దాని తర్వాత కొద్దిగా మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి కొద్దిసేపట్లో మళ్ళీ ఒక 100 points రికవర్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది అనమాట. సైడ్ వేస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు 2 o'clock దాకా మార్కెట్ సైడ్ వేస్ ఉండింది. దాని తర్వాత మళ్ళీ ఒక అప్వర్డ్ మొమెంటం చూపించి పొద్దున్న ఎక్కడైతే మార్కెట్ ఇక్కడ మనకు ఓపెన్ అయిందో దానిపైన మళ్ళీ ఒక కొత్త హై క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత సెల్లర్స్ బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందికి రావడం జరిగింది. లేకపోతే ఒకవేళ సెల్లర్స్ వాళ్ళ పొజిషన్ని అక్కడ డిఫెండ్ చేయకపోతే చాలా పెద్ద ర్యాలీ వచ్చేది, కానీ సెల్లర్స్ బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల మార్కెట్ బాగా కిందికి రావడం జరిగింది వల్ల. అంతేకాకుండా రేపు గనక ఇలానే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మార్కెట్ సెల్లర్స్ చేతిలోకి టోటల్గా వెళ్ళిపోయిందా, మార్కెట్ బేరిష్ ఇప్పుడు అవుతుందా అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం కన్ఫర్మ్గా చెప్పలేము. 2-3 days మానిటర్ చేస్తే ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఎటువంటి క్లారిటీ లేదు, మనం బుల్లిష్ సైడే అనుకోవాలి. ఎందుకంటే బేరిష్ ఎప్పుడైతే మార్కెట్ అవుతుందని మనం అనుకుంటామో అప్పుడు కంటిన్యూస్ మనకు ఒక 300-400 points వచ్చి ఒక పెద్ద బ్రేక్ డౌన్ అనేది చార్ట్స్ మీద డైలీ చార్ట్లో చూపించేంత వరకు మార్కెట్ బేరిష్ జోన్లోకి వెళ్ళిందని మనం అనుకోలేము అనమాట. సో ప్రస్తుతానికి రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ నోట్ మీద ఓపెన్ అయ్యి ఇవాళ క్లోజ్ అయిన దగ్గరనే ఒకవేళ మళ్ళీ రేపు ఓపెన్ అవుతే అక్కడ నుంచి కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఎటువైపు మనకు బ్రేక్ డౌన్ లేదంటే బ్రేక్అవుట్ చూపిస్తుందో ఆ సైడ్లో మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే అక్కడ కొద్దిగా మనము కాషియస్గా ఉండాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మార్కెట్ కంటిన్యూస్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఫాల్ చూపిస్తుంది. సో ఇక్కడ కొద్దిగా మీరు కాషియస్గా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ అవర్స్లో చాలా ట్రాప్ చేసే ఎక్కువగా మనకి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సెకండ్ హాఫ్లో కొద్దిగా జనరల్గా సేఫ్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ఆ టైంకి ట్రాప్ అయిపోతారు. అందుకని చెప్పి ఒకవేళ గ్యాప్ ఓపెన్ అవుతే మనము కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఎటువైపు మనకు మూవ్ చూపిస్తే ఆ వైపు మన ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక మార్కెట్ ఓపెన్ అవుతే అప్పుడు మనం ఇక్కడ అనుకోవచ్చు గ్యాప్ డౌన్ ఒకవేళ ఓపెన్ అవుతే మళ్ళీ మార్కెట్ బేరిష్ సైడ్లో మనకు డౌన్ సైడ్లో మళ్ళీ ఒక 50-100 points కన్సల్టేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒకవేళ బ్రేక్ డౌన్ కనుక జరిగితే బేరిష్ సైడ్ మనం ట్రేడ్ చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మార్కెట్ మాత్రం బుల్లిష్నే ఉంది. ఎందుకంటే ఇవాళ కూడా చాలా సెల్లింగ్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ దగ్గర నుంచి కింద సపోర్ట్ తీసుకొని ఒక మంచి బయింగ్ చూపించింది అనమాట. సో ఒక జోన్లో మాత్రం మార్కెట్ ఉంది, ఎందుకంటే పైన సెల్లర్స్ కూడా రెసిస్టెన్స్లో బాగా స్ట్రాంగ్ ఉన్నారు, కింద సపోర్ట్ దగ్గర బయర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఒక జోన్లో మాత్రం ప్రస్తుతానికి మార్కెట్ ఉంది. ఆ జోన్ బయట వస్తే కనుకనే ఒక పెద్ద మూవ్, కంటిన్యూస్ వన్ సైడెడ్ మూవ్ చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనమాట. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళిపోతే ఒక వన్ సైడెడ్ మూవ్ అనేది చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కింద సపోర్ట్ని బ్రేక్ చేస్తే అక్కడ కూడా ఒక వన్ సైడెడ్ పెద్ద మూవ్ మనకు చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ లేకపోతే రేపటికి ఒక కరెక్షన్ అనేది రానుంది మార్కెట్లో, ఎందుకంటే చాలా పెరిగి ఉందని కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా బాగా ఇక్కడ మనకు ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అనేది అయిపోయాయి అనమాట. సో ఒక నార్మల్ కరెక్షన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు సైడ్ వేస్ కూడా మార్కెట్ ఉండబోతుంది. ఆ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. అది తెలుసుకోవాలి అంటే ఒక 2-3 days కంటిన్యూస్ మార్కెట్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఒక ట్రెండ్ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఇలా ఉంది. అండ్ రేపు మీరు ఏం జరగబోతుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఇప్పటి వరకు మన హిట్ టీవీ మనని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.